ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఆమేన్. కష్టకాలంలో ఇంతటితో నా జీవితం అయిపోతుంది అనే పరిస్థితులలో కూడా దేవుని సహాయము ఆలస్యము కావటాన్ని బట్టి దేవునికి నేను గుర్తులేను, దేవుడు నన్ను మరచిపోయాడు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను మరచిపోలేదు, నేను ఎన్నటికీ నేను మరచిపోను అని. ఒక తల్లి తన గర్భమున పుట్టినటువంటి ఆ బిడ్డను ఎప్పటికైనా మర్చిపోతుందా అంటే మర్చిపోదు. ఒక నిమిషము కనిపించకపోతేనే ఆ తల్లి ఆందోళన చెంది తల్లడిల్లి ఆ ఇల్లు అంతా వెతుకుతుంది. ఒక 10 నిమిషాలు కానీ కనిపించకపోతే ఆ ఇల్లంతా వెతికి ఆ ఇంట్లో ఉన్న మనుషులందరినీ అడిగి అప్పటికి దొరకకపోతే, అప్పటికి అర్థం కాకపోతే ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి బిడ్డనేమన్నా తీసుకొచ్చుకున్నారా అని అడుగుతుంది. ఎవరు కానీ మా దగ్గర లేదు అంటే ఆ తల్లి పడే వేదన, ఆ తల్లి యొక్క ఏడుపు అంతా ఇంత కాదు. అంటే ఒక నిమిషము లేదా ఒక 10 నిమిషాలు కనపడకపోతేనే ఆ తల్లి అంత తల్లడిల్లిపోతూ ఉంటే అసలు ఆ చంటి బిడ్డను ఆ తల్లి మరవగలుగుతుందా? అది అసాధ్యం, అది సాధ్యపడదు. ఏ తల్లి కూడా తన చంటి బిడ్డను మర్చిపోదు. చిన్నతనంలో రోజుల వ్యవధిలో ఉన్న బిడ్డను కానీ, నెలల వ్యవధిలో ఉన్న బిడ్డను కానీ మర్చిపోవటం అసాధ్యం. ఏ తల్లి అది చేయదు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఒకవేళ ఆ తల్లైనా తన చంటి బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. అంటే ఆ తల్లి ఆ చిన్న బిడ్డని ఎలాగైతే ప్రేమిస్తూ ఉందో మన దేవుడు మనల్ని అలాగ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ తల్లి ఎలాగైతే ఆ చిన్న బిడ్డను ఎప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుకుంటుందో మన దేవుడు కూడా మనల్ని అలా కాపాడుకుంటాడు. ఆ తల్లి ఎలాగైతే ఆ చంటి బిడ్డను రక్షించుకుంటుందో మన దేవుడు కూడా మనల్ని అలా రక్షించుకుంటాడు. మనం అనుకుంటూ ఉన్నాం దేవుడు మనల్ని మర్చిపోయాడని. కాదు, ఆయన ఎప్పటికీ కూడా మనల్ని మర్చిపోడు. మరి దేవుడు మర్చిపోకపోతే ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి? దేవుడికి నేను గుర్తులేనని నేను అనుకుంటున్నాను కాబట్టే నేను ఇన్ని పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నా కూడా దేవుడి సహాయం అందట్లేదు కాబట్టే నేను అనుకుంటూ ఉన్నాను అని మనం భావిస్తూ ఉంటాం. అంటే మన ఆలోచన ఏంటంటే, ఈ కష్టకాలంలో ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుని సహాయం అందట్లేదు, అందుకనే నేను అనుకుంటూ ఉన్నాను దేవుడు నన్ను మర్చిపోయాడు అని. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన నిన్ను మర్చిపోడు అని. నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను గుర్తుపెట్టుకునే ఉన్నాను అని దేవుడు మాట్లాడుతాం. మరి గుర్తుపెట్టుకొని ఉంటే నా పరిస్థితులు ఎందుకు మారట్లేదు, ఈ కష్టం నుంచి నేను ఎందుకు విడిపించబడట్లేదు అని మనము అడుగుతూ ఉంటే, ఒకసారి అది మనకు అనిపిస్తూ ఉంటే, ఒకసారి మెఫీబోషెతు జీవితంలో జరిగింది కానీ మనము గమనిస్తే దాని ద్వారా మనం బలపరచబడతాం. ఒక రాజు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, సౌలు యొక్క కుమారుడు యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు. అంటే రాజ కుమారుల్లో ఒకడు. సౌలు తర్వాత యోనాతాను రాజు అయితే, యోనాతాను తర్వాత తన కుమారులు అందరూ కూడా రాజకుమారులుగా ఎంచబడతారు. అయితే ఆ రాజకుమారుల్లో ఒకటిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకసారి ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతూ ఉంటే సౌలు యోనాతాను ఇద్దరు చనిపోతారు. అంటే తన యొక్క తాత, తన యొక్క తండ్రి ఇద్దరు చనిపోతే ఆ యుద్ధంలో ఒకవేళ మెఫీబోషెతు కూడా చనిపోతాడేమో, శత్రువులు ఇతన్ని కూడా చంపేస్తారేమోనని తన యొక్క దాది తనను ఎత్తుకొని పరిగెడుతూ ఉన్నటువంటి సమయంలో ఆమె కింద పడటాన్ని బట్టి ఆ మెఫీబోషెతుకు కూడా కాళ్ళకి దెబ్బలు తగిలి అతను కుంటివాడైపోతాడు. ఈ కుంటివాడైపోయిన తర్వాత వాళ్ళందరూ చనిపోయినాక ఇతను ఎక్కడో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఒక గుర్తింపు లేని వ్యక్తిగా, ఒక కుంటివాడిగా బ్రతుకుతూ ఉన్నాడు. రాజకుమారులలో ఒకటిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తిగా, ఒక గుర్తింపు లేని వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు. చాలా రకాలైనటువంటి దుస్తులను, అందమైన దుస్తులను ధరించాల్సినటువంటి వ్యక్తి ఒక సాధారణమైన జీవితాన్ని సాధారణమైన బట్టలు ధరించుకొని ఉంటూ ఉన్నాడు.
మంచి మంచి భోజన పదార్థములు, రాజుతో కలిసి కూర్చొని తినవలసినటువంటి వ్యక్తి ఒక సాధారణమైన ఆహారాన్ని తీసుకుంటూ ఎవరు లేక ఒక ఒంటరి జీవితం లాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఒక అధికారము, తను పిలిస్తే అనేక మంది సేవకులు వచ్చి సేవ చేసే పరిస్థితి నుంచి తను పిలిస్తే కనీసం దగ్గరకు వచ్చి పలకరించేవాళ్ళు, అవుటివాడు గనక సహాయము చేసేవాళ్ళు కూడా ఎవరు లేని పరిస్థితి. అప్పుడు మెఫీబోషెతు కూడా ఆలోచించి ఉండాలి, ఏంటి నా జీవితం ఇట్లా అయిపోయింది, కుంటివాడేనైపోయాను, ఒక అధికారం కలిగిన వ్యక్తినైతే ఇప్పుడు ఇంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాను, రాజు కోటలో దర్జాగా ఏ కుదువ లేకుండా జీవించాల్సినటువంటి నేను అన్నిటినీ కోల్పోయి ఎందుకు పనికిరాని వాడిలాగా, ఎవరికి ఉపయోగపడిన వ్యక్తిలాగా, ఎవరు నన్ను పట్టించుకున్నటువంటి ఒక వ్యక్తిలాగా జీవించాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. దేవుడికి నేను గుర్తులేనా, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఈ జీవితం ఎందుకు, ఇట్లాంటి జీవితం ఎందుకు నేను బ్రతుకుతూ ఉన్నాను అని చెప్పి తను అనుకుని ఉండాలి. మెఫీబోషెతు జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు, ఆయన జీవితాన్ని మార్చిన విధానము, దేవుడు ఆ మెఫీబోషెతుని మర్చిపోలేదు, ఆయన గుర్తుపెట్టుకున్నాడు అనే దానికి ఒక సూచకగా అప్పుడు దావీదు వచ్చాడు. రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు దావీదు. యోనాతాను తన ప్రాణ స్నేహితుడు గనుక, యోనాతానుకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఉపకారం చేస్తాను, ఎందుకంటే నా ప్రాణ స్నేహితుడు ఆయన అని చెప్పి ఆ సౌలు కుటుంబానికి సేవకుడుగా ఉన్నటువంటి సీబాను పిలిపించాడు. సీబాను పిలిపించి సౌలు కుటుంబం లేదా యోనాతానుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా బ్రతికి ఉన్నారా అంటే అప్పుడు ఆ సీబా చెప్తా ఉన్నాడు, అయ్యా యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెతు, అతను కుంటి కాళ్ళు గలవాడయ్యా అని చెప్తే, అతను ఎక్కడున్నాడో పిలిపించంటే ఆయన పలానా దూరంలో ఉన్నాడు అని చెప్పి అతన్ని పిలిపించాడు. అతన్ని పిలిపించినప్పుడు దావీదు అడుగుతూ ఉన్నాడు, యోనాతానువి నీవేనా? అయ్యా యోనాతానుని నేనే అని దావీదు చెప్పి, నీవు ఇప్పటి వరకు ఎట్లాంటి జీవితాన్ని జీవించావో, ఎక్కడ ఉన్నావో, ఏ ఇంటిలో నివసించావో అదంతా వదిలేసి ఇక నువ్వు ఇక్కడ అంటే ఆ రాజు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ కోటలో, ఆ రాజ్యంలో ఒక రాజకుమారుడిగా నీవు ఉండు. నువ్వు ఇక్కడే అంటే రాజు బల్ల యొద్దనే నువ్వు భోజనం చేయాలా, నా కుమారులు ఎట్లాగైతే రాజకుమారులాగా ఉంటారో నువ్వు కూడా వాళ్ళలో ఒక్కడివే, నువ్వు కూడా అట్లాగే జీవించాలా. అట్లాగే మీ తాత లేదా సౌలు కలిగి ఉన్నటువంటి భూమిని, సౌలు కలిగి ఉన్నటువంటి ఆస్తిని అంతటిని నేను నీకు తిరిగి ఇస్తాను. నీ కొరకు సీబా మీ సేవకుడుగా ఉండేవాడు కదా మీ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు, అతను నీ కొరకు ఆ భూమిని పండించి ఆ ధాన్యాన్ని దానికి సంబంధించిన అంతటిని కూడా నీకు తెచ్చి ఇస్తాడు. నువ్వు అతని మీద అధికారిగా ఎప్పట్లాగే అతను నీ సేవకుడుగా ఉంటాడు. నువ్వు మాత్రం రాజకుమారుల్లో ఒకరిలాగా ఉండాలి. నువ్వు ఇక్కడే భోజనం చేయాలా, నువ్వు ఇక్కడే జీవించాలా, నీకు ఏది అడ్డు లేదు, నీకు ఏది కొదువు లేదు. ప్రతిదీ ఒక రాజకుమారుడు ఎలాగైతే ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నాడో అట్లాగే నీవు కూడా రాజకుమారులాగే నువ్వు కూడా బ్రతకాలని మెఫీబోషెతుకి చెప్పాడు. అప్పుడు మెఫీబోషెతు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఒకసారి చూస్తే 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా యెడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేనెంతటి వాడనో అని. అంటే ఒక హీనమైన స్థితి, ఒక కుక్క లాంటి జీవితం అని ఆయనే చెప్తున్నాడు. ఆ చచ్చిపోయిన కుక్క లాంటి జీవితం అని. అంతటి స్థితిలో ఉన్న మెఫీబోషెతుని దేవుడు మర్చిపోలా. ఒక హీనమైన స్థితిలో ఉన్న మెఫీబోషెతుని దేవుడు మర్చిపోలా. రాజు కుమారులో ఒకడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి తిరిగి హీనమైన స్థితిలో ఉంటే ఆ హీనమైన స్థితిలో నుంచి తీసుకుని మళ్ళీ తిరిగి రాజవంశములో రాజకుమారుడుగా ఉండేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. కోటలో నివసించాల్సిన వ్యక్తి ఒక సాధారణమైన ఇంటిలో నివసిస్తూ ఉంటే తిరిగి తీసుకొచ్చి కోటలో పెట్టాడు దేవుడు. రకరకాల దుస్తులు, అందమైన దుస్తులు ధరించి ఉండేటటువంటి ఆ భాగ్యాన్ని, ఆ గొప్పగా ఒక అధికారాన్ని కలిగినటువంటి ఆ స్థానం నుండి తొలగిపోయి ఒక హీనమైన స్థితి, తను పిలిస్తే అనేక మంది సేవకులు వచ్చి సేవ చేసే పరిస్థితి నుంచి తను పిలిస్తే ఎవరు పట్టించుకునే స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తిరిగి తీసుకొచ్చి అదే అధికారంలో
తిరిగి తీసుకొచ్చి అదే ఆహారము, తిరిగి తీసుకొచ్చి అదే దుస్తులను ధరించేలాగా దేవుడు చేశాడు. మెఫీబోషెతు అనుకున్నాడు దేవుడికి నేను గుర్తులేను, దేవుడు నన్ను మర్చిపోయాడని. కానీ దేవుడు మర్చిపోలా, దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. కాకపోతే కొంచెం సమయం పట్టింది, కొంచెం ఆలస్యమైంది. కానీ కొంచెం సమయమైనను కొంచెం ఆలస్యమైనను దేవుడు చేయటం ఖచ్చితమే. దేవుడు మనల్ని మర్చిపోడు, దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు. ఆయనకి ఎప్పుడు మనం గుర్తుంటాం. మెఫీబోషెతు జీవితాన్ని ఎలాగైతే తిరిగి రాజవంశంలోనికి మార్చగలిగాడో, రాజకుమారుడుగా తిరిగి ఎలాగైతే దేవుడు మార్చగలిగాడో, మన జీవితాన్ని కూడా దేవుడు అలా మార్చగలుగుతాడు. ఆయన మర్చిపోని దేవుడు మనల్ని కూడా మర్చిపోడు. ఆయన జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితాన్ని కూడా మారుస్తాడు. చచ్చిన కుక్క వంటి వాడనైనా నన్ను, అట్లాంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మనల్ని కూడా మర్చిపోడు. ఆయన గుర్తుపెట్టుకొని తిరిగి మన జీవితాన్ని నూతనంగా, ఇంతకుముందు ఎట్లాగైతే గొప్ప స్థానంలో ఉన్నావో అటువంటి గొప్ప స్థానంలో తిరిగి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని మర్చిపోడు. ఆయన ఎప్పటికి కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా మనల్ని మర్చిపోడు. మనం అనుకుంటూ ఉన్నాం మర్చిపోయాడని, కానీ ఆ సహాయము కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కానీ జరగటం ఖచ్చితమే. ఆ జరిగినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు మనల్ని మర్చిపోలేదు అని. మెఫీబోషెతు జీవితంలో జరిగింది ఇప్పుడు మన జీవితంలోనూ జరగబోతుంది. ఆమేన్.